ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలు కూడా ఉధృత పెరిగింది. మూసీకి కూడా వరద పెరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి పరిణామాలు ఉన్నాయో కూడా చూద్దాం. సుంకన ఏంటి అసలు శ్రీశైలం సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? సో అధికారులు ఇప్పటి వరకు కూడా తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, అక్కడ ఎంత మేరకు ఇన్ఫ్లో ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది, ఏంటి అప్డేట్? ఎస్, చూస్తున్నాం. ముఖ్యంగా కృష్ణాకు కూడా క్రమంగా వరద అయితే మాత్రం పెరుగుతోంది. ఏదైతే పైభాగంలో వర్షాలు పెరగడంతో అక్కడ కురుస్తున్నటువంటి వర్షాలకు దాదాపు 3.5 లక్షలకు పైగా క్యూసిక్లు ప్రస్తుతం శ్రీశైలం నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఇంకోవైపు గోదావరికి కూడా వరద పెరుగుతున్నటువంటి పరిస్థితి. సుంకన్న ఏంటి? సో శ్రీశైలం సంబంధించి కావచ్చు, లేదా తుంగభద్ర కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? రైట్, ఒకసారి మనం థ్యాంక్ యూ శ్రీహరి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల కృష్ణా నదికి మళ్ళీ వరదలు వచ్చాయి. మరోవైపు తుంగభద్ర నది కూడా స్వల్పంగా వరదలు రావడంతో ఒకవైపు తుంగభద్ర, మరోవైపు కృష్ణా నది కూడా వరదలు కంటిన్యూ అవుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదలు వస్తుండడంతో శ్రీశైలం డ్యామ్ అధికారులు ఎగువ నుంచి వచ్చేటువంటి వరదను కూడా దృష్టిలో పెట్టుకుని ఎప్పటికెప్పుడు కూడా అప్రమత్తం అవుతూ దిగువన ఉన్న నాగార్జున సాగర్ కూడా నీళ్లు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి వరకు కూడా ఏదైతే 3 రోజుల పాటు ఎగువ ప్రాంతాల నుంచి కొంత వరద తగ్గడంతో శ్రీశైలం డ్యామ్ గేట్లు మొత్తం 10లో 5 ఏదైతే డౌన్ చేయడం జరిగింది. కేవలం 5 గేట్ల ద్వారా మాత్రమే దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేసేటటువంటి క్రమంలోనే ఏదైతే నిన్నటి నుంచి ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్ళీ వరదలు రావడంతో మొత్తం 10 గేట్లు 10 అడుగుల మేరకు ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు 3,20,000 క్యూసెక్లు కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తుంగభద్ర నది అయితే కొంత వరద ఉధృతి తగ్గినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో నుంచి స్వల్పంగా వరదలు వస్తుండడంతో అయితే తుంగభద్ర దిగువన ఉన్నటువంటి సుంకేశ్వర ప్రాజెక్టులు కూడా గత నెలలోనే పూర్తిగా నిండినాయి. కాబట్టి అక్కడ ఏమాత్రం కూడా నీటిని నిల్వ చేసుకునేటువంటి అవకాశం లేకపోవడంతో దిగువన శ్రీశైలానికి కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే 3 రోజుల నుంచి కూడా కొంత ఏదైతే వర్షాలు తగ్గినటువంటి క్రమంలో ఆ ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకొని ఏదైతే వ్యవసాయ పనుల్లో కూడా రైతులు నిమగ్నమైనటువంటి తరుణంలో ఏదైతే మళ్ళీ వరదలు రావడంతో ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా వారికి ఏదైతే వరదల భయం పట్టుకుంది. ఎందుకంటే సుంకేశ్వరం అయితేనేమి, శ్రీశైలం అయితేనేమి కొంత ప్రమాదకర స్థాయిలో ఏదైతే వరద వస్తుంది కాబట్టి ఎప్పటికెప్పుడు కూడా వాటిని మానిటరింగ్ చేసి దిగువన వదులుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఏదైతే ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండాయి. ఇక్కడ ఏమాత్రం కూడా నీటిని నిల్వ చేసుకునేటువంటి అవకాశాలు లేకపోవడంతో కాలువలకు రైట్ సుంకన్న చూస్తున్నాం. ఇక శ్రీశైలం నుంచి కూడా